నమశంకరాయ. రథసప్తమి ఈ రోజున అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే చిన్న పరిహారం తెలియజేస్తాను. స్త్రీలందరూ ఆచరించవచ్చు. మీ యొక్క సౌభాగ్యము పెరుగుతుంది. అలాగే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో బాగుంటారు. దాంపత్య సౌఖ్యము బాగుంటుంది అని చెప్పవచ్చు. సాక్షాత్తు శ్రీకృష్ణుల వారే ద్రౌపది యుధిష్ఠిరులకి చెప్పినటువంటిది ఈ యొక్క వ్రత విధానం. ఈ రథసప్తమి భానుసప్తమి కూడా కలిసి రావడం మహాపుణ్యప్రదం. ఈ రెండు కలిసి వచ్చాయి 25వ తారీఖు జనవరి. ఈ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని స్నానం ఆచరించేటప్పుడు సూర్యుడికి నమస్కారం చేసుకొని ఎర్ర జిల్లేడు ఆకులు కానీ తెల్ల జిల్లేడు ఆకులు కానీ రెండిట్లో ఏదైనా కానీ, అలాగే రేగి పండ్లు 7, జిల్లేడు లేదా చిక్కుడు ఆకులు 7, అవన్నీ కూడాను తల మీద పెట్టుకొని సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ స్నానం ఆచరించాలి. తదనంతరం ఉదయిస్తున్నటువంటికి అనగా స్నానం ఆచరించేటప్పుడు 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ నశించిపోవాలని భావన చేసుకోవాలి. తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి 6 సార్లు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనకు బయట జ్యువెలరీ షాప్లో దొరుకుతుంది శివపార్వతులది వెండి రూపు. ఆ వెండి రూపు సంపాదించుకొని అష్టదళ పద్మం, శుభమైనటువంటి ప్రదేశంలో అష్టదళ పద్మం వేసి గంధము, పుష్పములు, పసుపు, కుంకుమతో అలంకరించి ఆ మధ్యలో ఒక రాగి కలశాన్ని పెట్టి కొబ్బరికాయ పెట్టి పూలమాల పెట్టి మధ్యలో ఆ శివపార్వతుల ప్రతిమను పెట్టి శివ సహస్రనామము, గౌరీ సహస్రనామము, సూర్య అష్టోత్తరముతో పూజ చేసి తదనంతరం ఒక రాగి పళ్ళెములో నిండా బియ్యము, తమలపాకులు 3, 2 ఒక్కలు, ఖర్జూర, ఆ శివ దంపతుల ప్రతిమ పెట్టి చక్కటి బ్రాహ్మణునికి ఎర్రటి వస్త్రంతో సహా దానం చేయండి. ఈ కారణం చేత, ఈ వ్రతాన్ని ఆచరించిన కారణం చేత అక్షయ పాత్రని పొందగలిగారు ద్రౌపది, యుధిష్ఠిరులు, ధర్మరాజు. కాబట్టి మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అపారమైనటువంటి ధన సంపదని మీరు పొందవచ్చు. ఇంతటి మహోన్నతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి దశమహావిద్యల హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాది కార్యక్రమాలతో పాటు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, మృత్యుంజయ, సుదర్శన హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 25వ తారీఖు సాయంత్రం 5 లోపల మీరు కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.